గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుండి కాత్యాయని గారు పంపించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆచరించాల్సిన సులభతరమైన ఉపాసన ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఉపాసన అంటేనే అర్థం మనం చెప్పుకున్నాం. ఉప అసనం, దగ్గర ఉండుట. ఆమె దగ్గర ఉండాలి. ఎలా ఉంటాం? మనస్సును ఆమె దగ్గర ఉంచాలి. అమ్మ ఎందే మనస్సు ఉంచి ఆరాధించేది అమ్మ సంతోషిస్తుంది. ఆమె అనుగ్రహం కలగటానికి ఇన్నిసార్లు స్నానాలు, ఇన్నిసార్లు దానాలు, ఇన్నిసార్లు జపాలు, ఇన్ని మంత్రాలు ఇవన్నీ విధించబడ్డాయి, తప్పు కాదు. వాటి వెనక ఉన్న రహస్యం ఏమిటి? చలికాలంలో చల్లనీళ్లతో స్నానం చేయాలి, వేసవికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయాలి, ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి, ఇంచుమించు నిద్ర చాలా తక్కువ పోవాలి, ఆహారం చాలా తక్కువ తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనము లోకంలో శరీరం యొక్క సౌకర్యం కోసం వేటిని పాటిస్తున్నామో ఆచరిస్తున్నామో వాటిని మానేయాలి. అంటే ఎక్కడ శరీరం యొక్క సుఖం, భోగం, సౌకర్యం ఇలాంటి వాటిని కోరకూడదు. ఎందుకంటే శరీరం బాగా ఉంటే మనసు హాయిగా నిద్రపోతుంది. ప్రతివాడు చేసే పని మన శరీరం కోసమే కదా. శరీరాన్ని బాగా చూసుకోవాలనే భావాన్ని పక్కకు పెట్టి ఆమె ఇచ్చిన దేహం ఆమె చూసుకుంటుంది. అమ్మను ఆరాధించడానికి కావలసిన ప్రాణాలు, ఆరోగ్యం ఉంటే చాలు. ప్రధాన ఉద్దేశ్యం భగవంతుని సేవే, అమ్మ సేవే. ఈ భావం మనస్సులో పెట్టుకొని అన్ని ఇంద్రియాలను మన వశంలో పెట్టుకొని ఏ వస్తువు తినాలనుకుంటామో దాన్ని మానేసి, ఏ స్వరూపాన్ని చూడాలనుకుంటామో దాన్ని మానేసి, ఏం వినాలో దాన్ని మానేసి, ఏం తినాలో దాన్ని మానేసి, అన్ని ఇంద్రియాలు అమ్మ యందే నిలిపి, బుద్ధిని మనస్సును అమ్మకే అర్పించి, వాక్కుతోటి అమ్మనామాలనే స్మరించి కీర్తించి, చెవులతో అమ్మ కథలనే వింటూ ఉండగలిగితే ఆ తల్లి పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది.